మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు చాలామంది తన సొంత ఇల్లు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ఇలాంటి ఆస్తుల పరంగా కావచ్చు, అవును. వాళ్ళ సొంత వాటిని అమ్ముకోవడానికి గూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అవును. అసలు దానికి కారణం ఏంటని గూడా వాళ్ళకి సరిగ్గా తెలీదు. సో, దానికేమైనా ఎందుకు అవ్వకుండా ఉంటున్నాయి? దానికేమైనా పరిష్కారం ఉందంటారా? ఉంటుంది. అన్నిటికి పరిష్కారాలున్నాయి. ఎలాగంటే ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. హ్మ్. ఇల్లు అవసరానికి పాప వివాహం చేయాలి. అమ్ముడు పోక నాన్న అవి మార్ట్‌గేజ్ చేసి తనఖా పెట్టి తెచ్చుకుంటే మళ్ళీ ఆళ్ళు వదిలిచ్చలేరు. హ్మ్. అట్లా ఆస్తులు కోల్పోయినోళ్ళు గూడా ఉన్నారు ఉన్నారు. పాపం బాధల్లో ఉండి. అవును. అది గాని అమ్ముడు పోతే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడి ఇంకా పొటెన్షియల్ మిగులుతది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అట్లా అవును. ఇళ్ళు అమ్ముడు పోక, ఇట్లా ఈ స్థలాలు అమ్ముడు పోక ఉంటాయి. ఇవి అమ్ముడు పోవటానికి కారణాలేంటంటే, అక్కడ వాస్తు కోణంలో చూసుకోవాలి ఫస్ట్. హ్మ్. అక్కడ దానికి నైరుతి పోటుందా? హ్మ్. నార్త్ ఈస్ట్ కట్టయి గూడా ఉంటది. ఓకే. ఈశాన్యం కట్టయి ఉంటది. ఈశాన్యం కట్టయినప్పుడు అది అమ్ముడు పోగా అది మార్ట్‌గేజ్‌కెళ్ళటానికి మోసపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే. మోసపూరితంగా రాయించుకుంటాం. మార్ట్‌గేజ్ చేసుకోవటం, అప్పుకెళ్తే ఒకళ్ళ చేతిలో బంధింపబడతది ఆ ఆస్తి. ఓకే. ఆటోమేటిక్‌గా. హ్మ్. దానికి ట్రిక్ ఉపయోగించాల. అది వాళ్ళు ఎంత కఠోరమైన వ్యక్తుల దగ్గర వీళ్ళు తాకట్టు పెట్టినా సరే దాన్ని బయటికి తేవచ్చు వాస్తుతో. హ్మ్. కాపోతే అక్కడికి ఆ ప్లేస్‌కి వెళ్లి ఆ యజమాని చేసుకునే రెమెడీకి అవకాశం ఉందో లేదో తెలియాలి. కొందరు ఎళ్లనివ్వరు కదా! అవునవును. ఫెన్సింగ్ ఏసి ఉంటది. కానీ అవును. అది వెళ్లి ఆ రెమెడీ గాని అక్కడ చేస్తే వెంటనే వాళ్ళు బాటికిచ్చేసిన అతను రాజీకి వచ్చేయటమో లేకపోతే ఏదో ఒకటి సెటిల్ అయ్యి హ్మ్. ఈజీగా అయిపోద్దనమాట. ఓకే. అంతా 9 డేస్‌లో అయిపోద్ది. 1 మంత్ లోపులోనే వాళ్ళు బయట పడిపోతారు. ఓకే. అట్లా చేయొచ్చు. హ్మ్. అదే ఇల్లు అమ్ముడు పోవటం లేదనుకోండి, సౌత్ సైడ్ స్లాబ్‌కి అదే బిల్డింగ్ అనుకోండి, హ్మ్. సౌత్ సైడ్ స్లాబ్‌కి ఒ ఒక మిర్రర్ మనం చూసుకునే మిర్రర్‌ని ఒక 4x5ది స్టిక్ చేస్తే హ్మ్. నార్త్ ప్లేస్‌లో అమ్ముడు పోతది. ఓకే. అది ఎందుకు అమ్ముడు పోతది అంటే సౌత్ సైడ్ పెట్టేది ఎప్పుడు కూడా యూనివర్సల్ సిస్టమ్‌లో హ్మ్. నార్త్ ఏమో స్కై, హ్మ్. ఎర్త్ ఏమో సౌత్ అవుతదనమాట. అవును. అది. మనం అటు పైన ఇట్లా పెట్టినప్పుడు ఈ సౌత్ అందుట్లో పెడితే సౌత్ నార్త్ అవుతది. ఓహో! ఓకే. అక్కడ సౌత్ దోషం ఉండి అమ్ముడుపోదు. హ్మ్. నార్త్ దోషానికి అదే సౌత్ నార్త్ రాష్ట్రం అటు ఇటు మార్చినప్పుడు డిఫరెన్స్ వచ్చి సఫలింగ్ వస్తదనమాట. సఫలింగ్ వచ్చి అది అయిపోతది ఆటోమేటిక్‌గా. హ్మ్. ఇళ్ళు అమ్మేయాలంటాం ఏదో ఒకటి. అదొక ట్రిక్ ఒకటుంది. హ్మ్. అదొక తాంత్రిక విధానం. అది కూడా మంచి ఇది. హ్మ్. నెక్స్ట్ ఇంకా విలువైనవి ఉంటాయి. విలువైనవి ఉన్నప్పుడు మంత్రశాస్త్రాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఎట్లాగంటే ఆకర్షణ చేసుకోవాలి. హ్మ్. మంత్రశాస్త్రాన్ని గాని చేసుకుంటే ఖచ్చితంగా బయర్స్ వస్తారు. కానీ ఆకర్ష చేసాము, అది రూపాయి వస్తువు రూ. 2 రావాలంటే రాదు. రాదు. అట్లా అది తప్పు. హ్మ్. అది బయర్స్ వస్తారు. అది రూపాయి వస్తువు నీ అవసరతను బట్టి 98 పైసలకో లేకపోతే రూపాయి 5 పైసలకో అమ్మగలం. హ్మ్. ఆ కోణంలో ఆలోచించుకొని సాటిస్ఫై కావాలి. హ్మ్. ఖచ్చితంగా ఆకర్షకాన్ని చేస్తే, మంత్రశాస్త్రాన్ని గాని అప్లై గాని చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక హాస్టల్ నష్టాల్లో ఉంది అమ్మేయటానికి వచ్చింది. మన దిల్‌సుఖ్ నగర్‌లో ఒక అమ్మాయి. హ్మ్. వస్తే ఇట్లాగండి ఇది అంది. నేను చూసాను వాస్తు తప్పుంది. హ్మ్. అది నార్త్ ఈస్ట్ కట్ ఇదంతా నువ్వు చేయలేవు. నిన్ను రక్షిస్తాను అంతవరకే నేను. హ్మ్. వాస్తు కూడా ఇప్పుడు ఏదైనా సరే సాధ్యము, అసాధ్యము, దుస్సాధ్యం 3 ఉంటాయి. 3 ఉంటాయి. దుస్సాధ్యం మన వల్ల కాదు. హ్మ్. అది తప్పు. ప్రలోభ పెట్టకూడదు. ఓకే. నేను ఆకర్ష్ ఒకటే చేసి పెట్టాను. హ్మ్. ఉచితంగా చేశాను ఆ అమ్మాయికి నేను. ఓహ్! బాధతో ఉండి కంటితో నీరు పెట్టుకుని. చేసేటప్పటికల్లా 6 స్టూడెంట్స్ ఉన్నారు నేను వెళ్ళిన రోజున. హ్మ్. ఒక 1 వీక్‌కి 10, 12 మంది, 15 మంది వచ్చారు. హాస్టల్‌లో. మళ్ళీ 20 డేస్‌కి ఒక 30 మంది వచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ చేశానన్నమాట. బాగా స్ట్రాంగ్‌గా చేశాను. శంకర్ల వారి అనుగ్రహంతో శంకర్ల వారు ఇచ్చిన లిటరేచర్ వల్ల ఆకర్ష్. చేసేటప్పటికి 92 మంది, 91 మంది ఫిలప్ అయ్యారు. నువ్వు వెంటనే ఇది అమ్మేసుకొని వెళ్ళిపోమంటే అమ్మేస్తే ఎవరో వచ్చి కొనుక్కున్నారు. 90, హ్మ్. 90 మంది పీపుల్స్ ఉన్నారు బాగుందని. ఆమె హ్మ్. సేవ్ అయిపోయి అప్పుల నుంచి బయటపడింది. నైస్. అట్లా చేయొచ్చు. ఓకే. ఆకర్షణ చేసి రక్షించొచ్చు. అంటే బయర్స్‌ని రప్పిస్తాం అన్నమాట. అది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే ఇప్పుడు ఈ స్థలం అమ్మాల. హ్మ్. అది. ఇప్పుడు మేము ఆకర్షణ చేసిస్తాం. ఆ ఇంటి యజమాని గుమ్మాన్ని కట్టుకోవటమో లేకపోతే ఆ డాక్యుమెంట్స్ పేపర్‌లో పెట్టడమో చేస్తే హ్మ్. బయర్స్ మాత్రం వస్తారు. హ్మ్. లేదు బలమైన తప్పు ఉందనుకోండి ఆ కార్నర్‌ని సరి చేసుకునే విధానం ఉంటే అది. లేదంటే బిల్డింగ్ అనుకోండి ఆ అద్దాన్ని హ్మ్. మిర్రర్‌ని కానీ స్టిక్ చేస్తే ఆ దిక్కులు మారతాయి. హ్మ్. దిక్కులు మారి అమ్ముడుపోతుంది. ఓకే. అది. ఈ విధంగా మనం అమ్ముకోవటానికి స్థలాలు గాని, ఇళ్ళు స్థలాలు గాని చేర్చుకోవడానికి ఈ 3 మార్గాలు ఇది ఉంటది. ఇవే కాకుండా గూడా
అమ్ముడు పోవు. ఇది చేసినప్పటికీ ఇవన్నీ కూడా చేసినా కూడా అమ్ముడు అమ్ముడు పోవు. కొన్ని ఎదురవుతాయి మాకు సమస్యలు. ఓహో, ఓకే. అప్పుడు నేను వదలను ఇలాంటి వాటిని కూడా. ఏదో నాకు తెలియదు లేకపోతే ఏదో కసురుకుంటూ ఉండదు నాది. ఆ. మన దగ్గరికి వచ్చేది బాధ కోసం బాధ, వస్తారు. అవును. ఎప్పుడు వస్తాడంటే మా దగ్గరికి అతని ఆలోచన, అతని మేధస్సు, వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన, మేధస్సు, స్నేహితుల అడ్వైజులు, ఇంకా దైవాన్ని కూడా, అంటే దైవం కన్నా గొప్పవాళ్ళమని కాదు, దైవారాధన చేసి ఎక్స్ అయిపోయి, లేదు మోటివేషన్కి వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తా. అసలు ఏంటో ప్రాబ్లం, వెళ్దాం ఆస్ట్రాలజర్ దగ్గరకో వాస్తాయని దగ్గరకో అని అప్పుడు వస్తాడు. అక్కడ ఇది కానప్పుడు వస్తారు మా దగ్గరికి. వచ్చినప్పుడు దాన్ని ట్రబుల్ షూట్ చేయకపోతే ఇంకా మా దగ్గరికి వచ్చేది ఏముంటుంది? మనం ఏది చేసాం అనేది కాదు, ట్రబుల్ షూట్ చేయాలి. అతనికి ట్రబుల్ షూట్ చేసి పంపిస్తే మనం అప్పుడు ఈ విద్య యొక్క వాల్యూ. నేను ఆ కోణంలోనే వెళ్తాను ఎవరితో అయినా సరే. అది నేను కొందరు ఇట్లా కాలేదని వస్తారు, ఈ సేల్ కాలేదని. అప్పుడు ఏం చేస్తానంటే ఆస్ట్రాలజీ వస్తాను. ఆస్ట్రాలజీ చూసి దాంట్లో చూసుకుని ఇక ఈయనకి అనుకూలంగా లేదు కాబట్టి అని తాత్కాలికంగా వాళ్ళ ఇళ్లలో ఇంకొక ఆయన పేరు స్నేహితుడి పేరు సేల్ డీడ్ అమ్మిచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ రాయించేసి ఈయనతో సంతకం పెట్టించేసి ఆ డాక్యుమెంట్ వాళ్ళ అన్నగారు బీరువాళ్ళలో లేకపోతే వేరే వాళ్ళ బీరువాళ్ళు పెట్టేసి ఒక 1 వీక్ వదిలేసి మళ్ళీ రెమెడీ చేస్తా. వెంటనే పార్టీలు వస్తారు, అది అయిపోతుంది. అట్లా అనేక కోణాలు చేయాలి. అవుతాయి, కొన్ని అవలేదని వస్తారు, కొన్ని 10%, కొన్ని దుస్సాధ్యం ఉంటాయి. అటే కష్టం. దుస్సాధ్యం అంటే ఇప్పుడు బ్యాంకులో ఏదో మార్ట్గేజ్ 2-3 సార్లు చేసి ప్రలోభాలు ఉంటుంది, దాన్ని వాచ్ చేసేసి బ్యాంకుల్లో కాగితాలు బయటికి రావాలంటే రావు కదా. ఇప్పుడు శాస్త్రానికి పరిధి ఉంటుంది, శాస్త్ర అప్లికేషన్ ట్రబుల్ షూట్ కి పరిధి ఉంటుంది. మనం ఆ పరిధిలో దాన్ని గోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మంత్రశాస్త్రం కూడా అది కాలేదు అంటే మంత్రశాస్త్రం తప్పు కాదు. మనం చేసినది ఆ శక్తి దాని యొక్క శక్తి కన్నా తక్కువ ఉన్నది, అందుకని అది కాలేదు. ఇంకా అప్పుడు ఇది శక్తి పెంచి కొట్టాలా, అప్పుడు అది కదులుతుంది. మంత్రం అవ్వచ్చు, తంత్రం అవ్వచ్చు, ఆస్ట్రాలజీ అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు. పరిహార క్రియలు ఫెయిల్ కారణాలు ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నా లెక్కలో చేయొచ్చు. కాకపోతే అది ఆచరించే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క రెమెడీలు చేసుకుని ఈ అమ్ముడు పోయేవన్నీ చేసుకుని హ్యాపీగా వాళ్ళు ఇది అవ్వచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.